హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ. ఇవాళ మన రెసిపీ వచ్చి కాకరకాయ కూర. ఇలా గీరి కడిగి పెట్టుకున్నాను కాకరకాయలు. ఇలా రౌండ్గా కోసుకోవాలి. కాకరకాయ కూరలోకి మనం కారం చేసుకుందాం. ఎండుమిరపకాయలు, వేయించిన శనగపప్పు, ఎండు కొబ్బరి, చిన్నుల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకొని కారం చేసుకుందాం. తర్వాత మనం కాకరకాయ ఏం చేసుకుందాం. ఫ్రెండ్స్, కాకరకాయ ముక్కలు ఇలా రౌండ్గా కోసేసుకున్నాను. ఇదిగో ఉప్పు వేసేస్తున్నాను. ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ చూడండి, ఎక్కువ తీసుకున్నాం అనుకో ముద్దగా అయిపోద్ది. అందుకని నేను కొంచెమే తీసుకున్నాను. ఇదిగో ఇలా పిసికేసేయాలి ముక్కలు ఇలా పిసికేసామనుకో బాగా వేగిపోతాయి. చూద్దాము. ఉప్పులో పిసికిన తర్వాత వేస్తే ఎమ్మటే ఒడులు పట్టినట్టు వస్తుంది. చూడండి, వేసేసాను. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. చూడండి, ఈ బ్రౌన్ కలర్ రావాలి. హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయలు వేగిపోయినాయి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము. ఆవాలు వేసాను. కాకరకాయ ఇగురికి పోపు బాగా వేగి కరకరలాడుతుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని నేను మినప్పప్పు, పచ్చిపప్పు కొంచెం ఎక్కువ మోతాదులో వేస్తాను. జీలకర్ర, పసుపు వేసుకుందామండి. పసుపు కలర్ఫుల్గా కాకరకాయ ఎగురికి బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఏం చేసుకుందాం. చూడండి, బాగా పప్పు రెడ్ కలర్ వచ్చేసినాయి అనుకోండి, చాలా బాగా ఉంటుంది. అవి రెడ్ కలర్ వచ్చినాక బాగా వేగినాక మనం అన్నీ వేసుకుంటే కనుక కరకరలాడతా మనం కాకరకాయ ఎగురు తినేటప్పుడు బాగుంటుంది. ఉల్లిపాయ వేసేసాను. ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. దీనికి తగ్గంత సాల్ట్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత మనం కారం వేసుకోవాలి. కారం వేసేస్తున్నాను. ఇందాక కారం పట్టాను కదండి, దానికి కూడా తగినంత ఉప్పు వేసేసుకున్నాను. ఇప్పుడు కారం కూడా ఈ నూనెలో వేగిన తర్వాత మనం అవి వేసుకుందాము. కాకరకాయ ముక్కలు వేసుకుందాం. కారం వేగకపోతే పచ్చి వాసన వస్తుందండి. కారం చక్కగా వేపేసుకుందాం. చూడండి, కారం కూడా ఇట్లా శనగపప్పు, కొబ్బరి వేసుకున్న కారం వేసుకుంటే ఇంకా అసలు మనం బెల్లం వేసుకునే పని ఉండదు. కొంతమంది బెల్లం కూర వండుకుంటారండి. ఈ కారం అయితే చక్కగా పప్పుల పొడిలాగా బాగుంటుంది. చూడండి, కాకరకాయలో కారం ఎంత ఎక్కువ ఉంటే అంత కలుపుకోవటానికి బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, కారం వేగిపోతుంది. ఇప్పుడు మనం ఈ ముక్కలు వేసేసుకుందాం. ముక్కలు వేసుకొని కొంచెం సేపు డీప్ ఫ్రై అవనిస్తే ఇలా కలిస్తే ముక్కకు కూడా పట్టేసి కొంచెం సేపు 5 నిమిషాలు మనం ఇలా తిప్పుకోవాలండి. తిప్పుకుంటే కానీ అది ముక్కకు పట్టేసి అప్పుడు బాగా వస్తుంది. చూశారు కదా, కాకరకాయ కారం చక్కగా మంచి కలర్ఫుల్లో వచ్చేసింది.
చూడండి మంచి కలర్ఫుల్లో వచ్చేసిందండి. కారం ఉప్పు చూసేసుకుందాం. నేను ఇందాక కారంలో కూడా ఉప్పు వేసానండి, ఉల్లిపాయలో ఉప్పు వేసాను, ముక్కల్లో ఉప్పు వేసి పిసికాను కాబట్టి మనకి పర్ఫెక్ట్గా ఉంది, ఏం ఇబ్బంది లేదు, చక్కగా వచ్చిందండి. చూడండి కలర్ఫుల్గా. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఓకే ఫ్రెండ్స్.